ఎవరి కోసం వచ్చారు ఇక్కడికి? పల్లవి ప్రశాంత్. ఎంత దూరం నుంచి వచ్చారు తను చూడడానికి? 5 కిలోమీటర్స్. ఏమనిపించింది బిగ్ బాస్లో ప్రశాంత్ జర్నీ? బాగా అనిపించింది. ఓకే, తను స్టార్టింగ్లో తను కొంతమంది నెగిటివ్ చేశారు కదా ట్రోల్స్ పరంగా. లైక్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ తను ఒక ఎక్కువ రోజు ఉండడు, ఒక 15 డేస్ ఉండి 1 మంత్ ఉండి వెళ్ళిపోతారు అన్నారు కదా. ఇప్పుడు చూస్తే తన జర్నీ ఫైనల్ వరకు సాగింది కదా. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన ఎఫర్ట్ పెట్టి ఆడినాడు కాబట్టి ఫైనల్స్ వరకు వచ్చాడు. అంటే ముందల ఎవరికి తెలియదు ప్రశాంత్. ఇప్పుడు కొన్ని వీక్స్ అయినాక అందరికీ పరిచయం అయ్యారు. ఇంకా బాగా ఆడారు పల్లవి ప్రశాంత్. ఎలా సాగింది మేడం? చూశారుగా ఈ జర్నీ అంతా మన పల్లె ప్రశాంత్ది. మీకు ఏమనిపించింది? తను ఎలా పర్ఫార్మెన్స్ చేశారు అనిపించింది? ఫస్ట్లో స్టార్టింగ్లో నేను ఏమనుకున్నా అంటే నార్మల్గా వచ్చాడు కదా, టాస్క్లో అంతా తెలియదు కావచ్చు అనుకున్నా. కానీ ఆ హౌస్లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఆయన నంబర్ 1. యాక్చువల్గా ఏంటంటే స్టార్టింగ్లో మన పల్లె ప్రశాంత్ గారు వచ్చే ముందు చాలామంది ట్రోల్ చేశారు కదా, తిను 1 వీక్ వచ్చేస్తాడో లేదా ఒక 1 మంత్ వచ్చి బయటకు వచ్చేస్తాడో. ఇప్పుడు వస్తే లాస్ట్ వరకు తన జర్నీ అయితే బిగ్ బాస్లో సాగడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే బాగా ఆడుతున్నాడు. ఒకటి అందరితో చాలా ఈ సీజన్లో చూసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పడం ఏముంది, ఇంకా పల్లె ప్రశాంత్ విన్నర్ అంతే. ఇక దాంట్లో చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఒక 50 ల్యాక్స్ గురించి మాట్లాడారు కదా నాగార్జున. ప్రతి ఒక్కరు మా ఇల్లు మంచిగా చేయించుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, ఇంకా కారు కొనుక్కుంటాం, ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పారు. కానీ పల్లె ప్రశాంత్ ఏం చెప్పిండు? ఒక రైతుకి ఇస్తా అని చెప్పిండు. ₹1 కూడా నేను ఖర్చు పెట్టుకోను, ప్రతి ఒక్క రైతుకి ఆ మనీ అన్నీ నేను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పిండు. ఇంతకన్నా ఏం కావాలి? విన్నర్ అయి వస్తాడు అంతే. అన్నా మీ పేరు? చక్రవర్తి నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? ఉప్పల్ నుంచి వచ్చా. ఎవరి కోసం వచ్చారన్నా? పల్లవి ప్రశాంత్. ఏమనిపించింది అన్న పల్లవి ప్రశాంత్ గేమ్ చూసాక మీకు ఈ సీజన్లో? పల్లవి ప్రశాంత్ ప్రతి ఒక్క గేమ్ బాగా ఆడిండు. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా టాస్క్లు అని అన్నీ చూసుకుంటే బాగా ఆడిండు. ఇప్పటిదాకా ఆయన విన్ అవుతాడు. రన్నర్ ఎవరైనా మనకి సంబంధం లేదు, పల్లవి ప్రశాంత్ అయితే విన్నారు. ఇది అమర్దీప్కి కూడా మనకి రవితేజ సినిమాలు ఆఫర్ వచ్చినందుకు అది కూడా సంతోషంగా ఉంది. ఆయన 15 లక్షలు తీసుకొని రావడం ఆయన మంచి ఆప్షన్, మంచి అది ఎన్నుకోవడం జరిగింది. అది తీసుకొని మంచిగా బయటికి రావడం జరిగింది. పల్లవి ప్రశాంత్ 50 లక్షలు గెలిచినా కూడా అది రైతులకి ఇస్తున్నానని చెప్పిండు. అది ఇంకా సంతోషంగా ఉంది. శివాజీ గారి సపోర్ట్ వల్లే అంత వాళ్ళిద్దరూ ఎవరనో ప్రశాంత్ పైకి వచ్చారు, లేకపోతే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయేటోళ్ళు. థ్యాంక్ యూ అన్న. ఓకే, ఎవరి కోసం వచ్చారన్న మీరు? ప్రశాంత్ అన్న కోసం. అవును. ఎలా అనిపించింది అన్న ప్రశాంత్ గారి జర్నీ చూస్తే ఈ బిగ్ బాస్లో? తన ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక కామన్ మ్యాన్గా వచ్చి తను ఆట మొదలు పెట్టలే, కానీ టార్గెట్ చేశారు వాళ్ళంతా. టార్గెట్ చేసినప్పటికీ శివాజీ అన్న ఒక ఇండస్ట్రీలో సీనియర్ అయి ఉండి ఒక కామన్ మ్యాన్ హైదరాబాద్ వచ్చి బతికితే ఎలా నలుగురు ఆదరిస్తారో శివాజీ కూడా సేమ్ అలాగే మన ప్రశాంత్ అన్న గారిని ఆదరించారు. సో ప్రశాంత్ అన్న గేమ్లో చాలా చురుగ్గా ఆడాడు. అది ఎవరి సపోర్ట్ కాదు, తన సొంత బలం వల్లే. వీళ్ళు సీరియల్ బ్యాచ్ మొత్తం తను టార్గెట్ చేసినప్పటికీ ఒక రైతు ఎలా కష్టపడతారు పొలంలో, ఎలా గట్టిగా మనిషి నిలబడతారో ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ ఒకటే సమానంగా అని చెప్పి ఈరోజు పల్లవి ప్రశాంత్ నిలబడ్డాడు. అందుకే బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు. విన్నర్ కాకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ ఇటు ప్రతి ఒక్క చోట్ల పల్లవి ప్రశాంత్ ప్రతి ఒక్కరు హృదయంలో గెలుచుకున్నాడు. ఆయన విన్నర్ అయినా కాకపోయినా సరే మా అందరి హృదయాలు గెలిచిన పల్లవి ప్రశాంత్ మా అందరికీ విన్నరు. ఓకే, స్టార్టింగ్లో ఆయన కొంచెం ట్రోల్ చేశారు కదా, ఆయన వచ్చి ఒక 15 డేస్ ఉంటాడు, మా అయితే 1 వీక్ ఉంటుంది నేను అడిగాను అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు చూస్తే తన జర్నీ బిగ్ బాస్ ఛాంపియన్షిప్ వరకు సాగింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎవరైతే ప్రశాంత్ని టార్గెట్ చేసి మాట్లాడారో ఈరోజు ప్రశాంత్ని పొగుడుతుంది అయ్యనోళ్ళు. అది తల ఎత్తేటట్టు చేశాడు అందరిని ప్రశాంత్ అన్న. తను అభిమానించిన వాళ్ళని కానీ, తన కుటుంబ సభ్యులను కానీ, తన ప్రెస్ని కానీ ఈరోజు బిగ్ బాస్ రావాలన్న కోరిక తన ఏకంగా తను విన్నర్ చేసేలాగా చేసింది. సో బిగ్ బాస్ యాజమానికి నాగార్జున గారికి కూడా చాలా థ్యాంక్స్. ఎవరి కోసం వచ్చారు మేడం ఇంత దూరం? రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కోసం. ఏమనిపించింది పల్లవి ప్రశాంత్ గారి జర్నీ చూస్తే మీకు ఈ బిగ్ బాస్లో? సూపర్ బాగుంది జర్నీ. అంటే కామన్ మ్యాన్ లాగా వచ్చి ఇప్పుడు విన్నర్ అయ్యాడు కదా, దట్స్ ఏ గ్రేట్, చాలా ఇన్స్పిరేషన్ తను. చాలామంది ట్రోల్ చేశారు కదా స్టార్టింగ్లో, అయినా బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యాక అయినా ఒక 1 వీక్ ఉండి వచ్చేస్తాడు, ఒక 15 డేస్ ఉండి వచ్చేస్తాడని చాలామంది కామెంట్ చేశారు నెగిటివ్గా. సో ఇప్పుడు చూస్తే తను ఛాంపియన్షిప్ వరకు తన జర్నీ అయితే కొనసాగడం జరిగింది. దీనికి మీరేం చెప్తారు? అది అంటే స్టార్టింగ్లో అంటే ఒక కామన్ మ్యాన్ లాగా వచ్చాడు అని చెప్పి అంతా చిన్న చూపు చూశారు. బట్ ఇప్పుడు తను అయ్యేం పట్టించుకోకుండా నార్మల్గా ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడు హౌస్ మందులో. గ్రేట్, అది ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినందుకు. సార్ ఎవరి కోసం వచ్చారు సార్ మీరు ఎందరూ? ప్రశాంత్. ఏమనిపించింది సార్ పల్లవి ప్రశాంత్ జర్నీ చూసి మీకు? చాలా గ్రేట్ అనిపించింది. ఫస్ట్ కామన్ మ్యాన్గా వచ్చాడు, కానీ తన ఆట తీరుతో అందరినీ కొద్దిగా ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయాడు. చాలా చాలా గ్రేట్గా ఆడాడు. చాలా జెన్యున్గా ఆడాడు ఆయన.
స్టార్టింగ్లో తను చాలా మంది ట్రోల్ చేశారు కదా, ఒక రైతు బిడ్డ అయ్యిండు, జై కిసాన్ జై జవాన్ అంటూ లోపలికి వెళ్ళాడు కదా, మనోడు ఎక్కువ కాలం ఉండడు, ఒక 1 వీక్ బయటకు వచ్చేస్తారని చెప్పి చాలా మంది అన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? అన్నారు కానీ తను ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు తనే స్ట్రాంగ్ అయ్యాడు. చాలా గ్రేట్ అండి. ఒక కామన్ మ్యాన్గా నిలదొక్కున్నాడు అంటే అంత సెలబ్రిటీలో ఫస్ట్ టైం సీజన్ 7లో. చాలా గ్రేట్ అండి పల్లవి ప్రశాంత్. ఎవరి కోసం వచ్చారు అందరం నుంచి? ప్రశాంత్ కోసం. ప్రశాంత్ కోసం. ఎలా అనిపించింది ప్రశాంత్ జర్నీ బిగ్ బాస్లో మీకు? సూపర్గా ఉంది కానీ తక్కువ చేసినారు అనిపిస్తుంది. ఎవరికంటే తక్కువనే ఉంది జర్నీ. ఎవరిది ఎడిటింగ్ బాగా చేసినారు, ప్రశాంత్ తక్కువ చేసినారు. స్టార్టింగ్లో మనోడు సెలెక్ట్ అయ్యాక చాలామంది ట్రోల్ చేశారు కదా, ఒక 1 వీక్ ఉండి వస్తాడు, 15 డేస్ ఉండి వస్తాడు అని చెప్పేసి ట్రోల్ చేశారు కదా. ఇప్పుడు చూస్తే తన ఛాంపియన్షిప్ వరకు తన జర్నీ అయితే సాగడం జరిగింది. దీనిపై మీరు ఏం చెప్తారు? ఫస్ట్ స్టార్టింగ్లో చూసి రతిక అమ్మడిపడి చేస్తుంటే నేను కూడా అట్లనే అనుకున్నా, వస్తాడేమో తొందరగా 3-4 వీక్స్లో అనుకున్నా. తర్వాత గేమ్ ఆడడం స్టార్ట్ చేసినాడు. ఎవడైతే ఏమేమి చెప్పినాడో ఒకరోజు నామినేషన్లో అందరు మూసుకొని ఫోల్స్ ఆడే ఒక్క గేమ్ కూడా ఫోల్ ఆడలే. ఒక్క గేమ్ కూడా ఫెయిర్గానే ఆడినాడు. ప్రతి ఒక్కటి ఫెయిర్గానే ఆడినాడు. ఒక్కటి కూడా ఓడిపోలే. నిజాయితీగా ఆడినాడు. మోసం చేసి ఆడిన వాళ్ళు కూడా లోపలనే ఉన్నారు. ఇంకా అది ఇంకేమనిపించింది ప్రశాంత్ గేమ్ చూసి? చాలా బాగా ఆడుతున్నారు. విన్ అయితే రావాలి చూడాలనే అంత దూరం నుంచి వచ్చినాం. ఎప్పుడెప్పుడు వస్తాడని వెయిట్ చేస్తున్నాం. ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మరి? మీ ప్లాన్స్ ఏంటి? ఏం లేదు, కలిసడమే అంతే. ఇంకా ఫోటో దిగి ఊర్లో ఉంటుంది సెలబ్రేషన్, కేక్ కటింగ్ అట్లా. ఎవరి కోసం వచ్చారు? పల్లవి ప్రశాంత్ కోసం వచ్చాం మేము. ఏమనిపించింది పల్లవి ప్రశాంత్ జర్నీ చేసి మీకు బిగ్ బాస్లో? బిగ్ బాస్లో జర్నీ అంటే అసలు అది ఊహించని పరిణామం. మేమందరం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ద బెస్ట్ ఇచ్చాడు. ఇప్పటి వరకు బెస్ట్ ఇచ్చాడు కాబట్టి టాప్కి వచ్చాడు, విన్నర్ అయ్యాడు. సో తన్ని కలుద్దామని మేమందరం వచ్చాము. అదన్న ఓకే. చాలామంది స్టార్టింగ్లో మనం ట్రోల్ చేశారు కదా పల్లవి ప్రశాంత్ని, మనోడు వచ్చి ఒక 1 వీక్ ఉండి వెళ్ళిపోతాడు, 15 డేస్ ఉండి వెళ్ళిపోతాడు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వస్తే ఛాంపియన్షిప్ వరకు తన జర్నీ అయితే సాగడం జరిగింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అన్న చెప్పేవాళ్ళు ఎవరైనా చెప్తారన్న, 2 మోకాలు ఉన్నాయి, 3 మోకాలు ఉన్నాయి ఉన్న వాళ్ళే చెప్తారు. 2 మోకాలు ఉన్నాయి కాబట్టి వాడు చెప్పాడు, అంతే కదా. చెప్పేవాళ్ళు అలాగే చెప్తా ఉంటారు, వెనకమాల వాళ్ళు అలాగే ఉంటారు. తన గేమ్ ఇండివిజువల్గా ఆడాడు, ఫేక్గా ఆడలేదు కాబట్టి తను ఇప్పటి వరకు ఉన్నాడు. ఫేక్గా ఆడలేదు కాబట్టి ఫైనల్కి వచ్చాడు, ఫేక్గా ఆడారు కాబట్టి మొత్తం పోయారు ఇప్పటి వరకు. అది నేను చెప్తాను. మీరు ప్రశాంత్ విన్నర్ అయ్యాక ఎలా సెలబ్రేషన్ ప్లాన్ చేసుకున్నారు? సెలబ్రేషన్ నేనైతే చాలా గ్రాండ్గా అనుకున్నాను. అన్నకి ఇది హారతి కర్పూరం చేతిలో పెట్టుకుని తీసుకుందామని తీసుకొచ్చాను ఆల్రెడీ. సో అన్న బయటకు వచ్చిన తర్వాత ఇట్లా హారతి కర్పూరం చేతిలో పెట్టుకుని ఇవ్వాలని నేను అనుకుంటున్నా. అది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నంద్యాల డిస్టిక్. ఎవరి కోసం వచ్చారు? పల్లవి ప్రశాంత్ అన్న కోసం వచ్చామన్న. ఏమనిపించింది పల్లవి ప్రశాంత్ జర్నీ బిగ్ బాస్లో మీకు? పల్లవి ప్రశాంత్ అన్న నేను మన బిగ్ బాస్ హౌస్లో ఇంతవరకు ఎవరు ఆడలేదు. 1వ సీజన్ వరకు చూసుకున్నా, 2వ సీజన్ ఏ సీజన్ తీసుకున్నా ఇంతవరకు ఎవరు కూడా ఆడలేదు. అన్న ఆడినంత ఎవరు ఆడలేదు. ఫస్ట్లో చాలామంది తను ట్రోల్ చేశారు కదా, తను ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అంటే లోపలికి వచ్చారు కదా, ఎక్కువ రోజులు ఉండడం అని చెప్పి చాలామంది నెగిటివ్గా ట్రోల్ చేశారు కదా. ఇప్పుడు చూస్తే తన జర్నీ బిగ్ బాస్ ఫైనల్ వరకు సాగింది కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? అన్న తను ఒక కామన్ మ్యాన్. తన కామన్ మ్యాన్ ఎలా చేశాడంటే, మన అమర్దీప్ ఉన్నాడు కదా, అమర్దీప్ అన్న చాలా ట్రోల్ చేశాడు, తనకు చాలా ఇబ్బంది పెట్టాడు. కానీ మన పల్లవి ప్రశాంత్ అన్న ఆట తీరు మీరు చూశారు. ఎలా ఆడంటే ఒక రైతు బిడ్డ కూడా ఇలా ఆడతాడా, ఒక కామన్ మ్యాన్ కూడా ఇలా అవుతాడా అని అన్నట్టు దానికంటే మించి ఆడాడు అన్న. అందుకే రైతే గెలుస్తాడు, పక్క గెలుస్తాడు కూడా. జై జవాన్ జై కిసాన్.